మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మీ అందరికీ తెలుసు. ఒకసారి చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. దీనత్వం అంటే మనకు తెలిసిన ఆ పద్ధతి ఏంటంటే, దీనుడు దీనురాలు అంటే తగ్గించుకొని ఓర్చుకొని ఎవరేదన్నా బెదిరించినా అదిరించినా గద్దించినా తిరస్కరించిన తృణీకరించిన దీనంగా తగ్గించుకొని మౌనంగా ఉండటం. పాపం వాడు ఎంత దీనుడో చూడరా, ఆమె ఎంత దీనురాలో చూడరా, అన్యాయం చేస్తుంటే అన్యాయం అయిపోవటం, ప్రతిఘటించకపోవుట, ప్రశ్నించకపోవుట, ఎదిరించకపోవుట, తిరస్కరించకపోవుట, ఎదుటివారి దయను గోరుట. మీ దయ సార్, దీనుండండి, దీనురాలిని సార్, మీ దయ. ఇదే కదా మనకు తెలిసిన పాఠం. ఏంది నేను చెప్పింది మళ్ళీ చెప్పండి. ఒరే నువ్వు 4 మాటలు చెప్పావు, ఏం చెప్పాలో మేము అనుకోకండి. ఎదిరించకపోవుట, ప్రతిఘటించకపోవుట, తిరస్కరించకపోవుట, అన్యాయమును అనుభవించుట, ఎదుటివారి దయ కొరకు వేడుకునే హృదయం కలిగి ఉండుట. దీన మనస్సు మన భాషలో. యేసు ప్రభు, బాగా వినాలి, చాలా క్లుప్త ప్రసంగం చెప్తాను, సింపుల్గా 3 గంటల్లో ముగిస్తాను. ఇంకా అది లేనట్టు నవ్వుతున్నారు. సరే చూద్దాం. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాటల్లో ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ మనకు కనబడుతుంది. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అన్నాడు. ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆ తర్వాత ఈ మాట అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావటమే కాదు, ఆయన దగ్గర మనం విశ్రాంతి పొందాలంటే ఇంకో పని చేయాలంట. ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకోవాలంట. ఆయన సాత్వికుడంట, దీన మనస్సు గలవాడంట, ఆయన దగ్గర నేర్చుకోవాలంట మనం. అలా నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, కలుగుతుంది అని చెప్పేశాడు. సరే, ఇంతకీ మిగిలిన అన్ని పక్కన పెట్టేసి, సరే రకరకాల భారాలు మోస్తున్నాం, యేసయ్య దగ్గరకు వచ్చాం, ఇప్పుడు డౌట్ లేదు, ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన కాడి మన మీద ఎత్తుకున్నాం, ఇప్పుడు నేర్చుకుంటున్నాం, డౌట్ లేదు, విశ్రాంతి ఇస్తాడు. నీకేమైనా డౌటా? నాకు డౌట్ లేదు. ఎందుకంటే నాకు ఎన్నో విషయాల్లో ఆయన విశ్రాంతి ఇచ్చాడు. ఇప్పటికీ నేను ఆయన కృపతో ఆయన విశ్రాంతిని అనుభవిస్తానే ఉన్నా. నేనేమి అది భారం, ఇది భారం, ఆ భారం, ఈ భారం, అది ఇది, కుటుంబ భారం, సంఘ భారం, సమాజ భారం, ఆ భారం, ఈ భారం అని రకరకాల భారాలు ఉంటాయి కదా. ఎన్ని భారాలున్నా అన్ని భారాలు మోసి నాకు విశ్రాంతిని ఇవ్వగల యేసు నాకు తెలుసు. ఆయన మీద మోపి ప్రశాంతంగా విశ్రాంతిని అనుభవించిన ఆ అనుభవం నాకుంది. మీరు కూడా ఆయన్ని నమ్మి ఆ భారాన్ని ఆయన మీద మోపగలిగితే తప్పకుండా మీకు కూడా విశ్రాంతి దొరికిద్ది. బండలో నివాసమున్న పిచ్చుక సముద్ర తరంగాలు ఎగసెగసి ఎంత బాధినా బండలో హాయిగా ఉంటుంది, అది ఏ భయం లేకుండా. ఎందుకు? సముద్ర తరంగములారా, మీరు ఎన్ని బాధుళ్ళు బాధినా, ఎంత ప్రచండ వేగంతో రౌద్రంతో బాధినా, మీ బాధుడికి బండ పగిలేది అసంభవం, నా గూడు చెదిరేది అసంభవం.
రాండి, ఎంతైనా రాండి, పెనుగాలి సుడిగాలి ప్రచండమైన అలదార రండి, కొట్టండి, కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను బండను నా నివాసముగా చేసుకున్నాను. బండను నేను నా నివాసంగా చేసుకున్నాను కనుక మీరు ఎంత కొట్టినా, సుడిగాలి కొడితే బండ పగిలిద్దా, పెను తుఫాను కొడితే బండ పగిలిద్దా, ప్రచండమైన అలలు లేచి కొడితే బండ పగిలిద్దా? బండ పగిలినప్పుడు కదా నా గూడు చెదిరేది, నేను ప్రత్యామ్నాయం వెతకాల్సిందే. కాబట్టి అది జరగదు, నా గూడు చెదరదు. నాకే ఢోకా లేదని ప్రచండ అలలేసి బండకేసి బాదిన బండ లోపల నివాసం ఏర్పరచుకున్న ఒక చిన్న పిచ్చుక ఎలా విశ్రాంతిని అనుభవించిద్దో అలాంటి విశ్రాంతి క్రీస్తు యేసునందు మనకుంది. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఇంటికి పోయి చదవండి. ఇప్పుడు గుర్తు రాసుకోండి, నాకు వెళ్ళి చూడండి, ఉంటుంది. దేవునికి మహిమ. 1 కొరింథీ 10:5 రిఫరెన్స్ పట్నం నోట్ చేసేసుకో, అంతే. జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరు ఒకవేళ అప్పుల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, సమస్యల్లో, కుటుంబ భారాల్లో, పిల్లల భారాల్లో, పిల్లల పెళ్లి భారము, ఉద్యోగ భారం, పిల్లలు లేని భారం, ఏ రకమైన భారం మోసుకొని తిరుగుతున్నారో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు బరువు మోసుకుంటూ తిరుగుతారు. కొంతమంది అనవసర బరువులు కూడా మోసుకొని తిరుగుతారు. కొంతమందికి వాళ్ళ గురించి అని చింత ఉండదు, కానీ పక్క వాళ్ళ గురించి ఓ దిగులు. కొంతమందికి భర్త భారం ఏం భారమో తెలుసా? ఎక్కడ ఏ గడ్డి తింటున్నాడో అని. కొంతమందికి భార్య భారం, నమ్మకం ఉందో లేదో, నేనేమైనా మోసపోతున్నానేమో అని. పిల్లల భారం, తల్లుల భారం, అప్పుల భారం, ఆ భారం, ఈ భారం, ఏ భారం. మీ భారాలన్నీ దించుకునే చోటు యేసయ్య పాద సన్నిధి. విశ్వాసం ఉంచిన వాడు కలవరపడ్డాడు, డౌట్ లేకుండా భారం ఆయన దగ్గర వేసేస్తాడు. ప్రశాంతంగా ఆయన వైపు చూసి, ఎన్నొచ్చినా నాకు ఉన్నావుగా నువ్వు, భయం లేదులే, నీ రెక్కల నీళ్ళు నాకు ఆశ్రయం ఉంది అని భరోసా ఉంచితే రిలాక్స్. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాని సగం శాంతి గలవానిగా చేయుదు అన్నాడా? పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. కాబట్టి ఆయన మీద నీ మనసు పూర్తిగా ఆనుకోగలిగితే ఎంతటి ప్రతికూలత అయినా భయం అక్కర్లేదు, శాంతి నిన్ను వదిలిపెట్టిపోదు. ఏ శాంతి పోదు? మీ ఇంటి పక్కన శాంతి కాదు, ప్రభువు ఇచ్చే శాంతి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నానంటే మళ్ళీ ఏ శాంతి అనుకుంటారో అని, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా. సరే, పాయింట్కి వద్దాం. సరే, ఇప్పుడు మీరు ఈ ముక్క ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వచ్చి కూర్చున్నా కూడా మళ్ళీ ఇది ఒక దిగులు నాకు. ఎందుకంటే నా అప్పుల సంగతి ఏమో చేసాయా, మాట్లాడాయా, అప్పుల సంగతి ఏందా అని మళ్ళీ మీరు దేవుడిని అడుగుతూ ఉంటారు కదా. దేవుడు చెబుతున్నాడు, నేనున్నాను, ఆ భారం నా మీద వెయ్యి. ఒకవేళ ఎవడన్నా అవమానపరిస్తే అవమానం పొందు, వాని ఎదుటనే నేను నిన్ను గనపరుస్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు, ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడు. అప్పుల గురించి ఎందుకు చెప్పావు? ఎన్ని కష్టాలు ఉంటే అప్పులే. ఎందుకంటే ఇక్కడ మన మెజారిటీ అదే సంఘం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, నాకు అప్పులు ఫుల్గా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గెందుకు? చెయ్యొద్దు. అది చూడండి, అన్ని చేతులు లేచినాయి. అందుకని బహు నమ్మకంతో చెప్పాను అనమాట ముందు ఆ మాట. ప్రభువుకి మరుగైంది ఏది లేదు. ఇంకొకటి, ప్రభు సర్వశక్తి గల దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ ఎవడన్నా నిన్ను అవమానపరిచి ఆరడిపరిస్తే పరవని ఆనందంగా అప్పచెప్పుకో. ఎందుకంటే ఈ అవమానాలన్నీ పూదండలుగా మారుతాయి నీకు. ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. సావు బతుకు నుయ్యి గొయ్యి అనొద్దు, తాడు అనొద్దు, చీర అనొద్దు, చున్నీ అనొద్దు, బన్నీ అనొద్దు, ఏం వేసుకోవద్దు మెడకి, అవసరంలా. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు తొణకకుండా పూర్ణ శాంతితో చిరునవ్వుతో తిరుగుతావు అంటే చుట్టూ చూసే వాళ్ళకి మెంటలెక్కాల. వాళ్ళు వెళ్ళాలి ఆసుపత్రికి. ఎందుకురా నువ్వు ఇట్లా అయిపోయావంటే, మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడండి, వాడు మెంటలు ఎక్కిస్తున్నాడు నాకు. అసలు వాడు ఎన్నో రకాల పరిస్థితుల్లో ఉన్నాడు, వాడికి వచ్చిన బాధలు నాకైతే ఎప్పుడో సచ్చేవాడిని. కానీ వాడు ఎప్పుడన్నా చూడు ఏదో పాటలు పాడుకుంటున్నాడు, ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతున్నాడు. అసలు వాడు ఏందో నాకు అర్థం కావట్లా.
వాడి దెబ్బకి దిగులేసుకొని ఇట్ట అయిపోయాను అని నువ్వు చెప్పావు అనుకో, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉన్న డాక్టర్ కూడా ఎక్కిద్ది. అలాంటి దాన్ని బట్టి నీకెందుకు వచ్చిందిరా ఈ పిచ్చి అని. కాబట్టి దేన్ని బట్టి కూడా గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ ఎరిగిన తండ్రి నీకు తోడై ఉన్నాడు. మహోన్నతుని నీకు నివాసంగా చేసుకొని ఉన్నావు. నువ్వు భూమి మీదకి రాకముందే నీ ఆకలి నెరిగి ఆహారం సిద్ధపరిచిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు ఆయన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుకున్న దేవుడు, అసలు నువ్వు ఎరగనప్పుడే నిన్నెంతో ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, ఈరోజు నువ్వు ఆయన ఎరిగిన ఈ ఉన్నత దశలో మరి నిశ్చయంగా నీకు సహాయం చేయగల దేవుడని నమ్ము. ఆయన ఎరగకుండా ఇష్టానుసారంగా బతికినప్పుడే నిన్ను ప్రేమించి కాపాడుకున్నాడే, ఆయన ఎరిగిన ఈ దినాన్ని నిన్ను వదిలిపెడతాడా? మరి ఎందుకు తలకాయ నిండా తట్టెడు అనుమానం పెట్టుకొని అల్లాడుతూ ఉంటావు? ఏం పర్వాలేదు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు. అప్పు సమస్య ఒక్కటే కాదు, ఏదైనా ఏసై చెప్పాడా? అప్పులు మాత్రమే నా వల్ల ఇది, కానీ ఇక రోగాల సంగతి నాకు తెలియదని, కానీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు, కేసులు నాకు తెలియదు, ఏమన్నా అవి కొంచెం కష్టం బ్రదర్ అని ఏమన్నా అన్నాడు నీతో? నువ్వు చెప్పు, నోరు తెరిచిన ఆయనకి అసాధ్యమైంది ఏది? ఏదైనా ఓకేనా? అన్నీ సెటిల్ చేయగలడు. నమ్ముతున్నావా? సగం సున్నానా, సంపూర్ణ సున్నానా? నమ్మితే ఒకసారి చేయెత్తి స్తోత్రం చెప్పు. గుడ్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇప్పటిదాకా ఎందుకు చెప్పానంటే, ఇక ముందు చెప్పే సంగతులు మీ మైండ్కి ఎక్కాలంటే ఈ దిగుళ్ళన్నీ పోవాలా. నేను ఏ విషయాలు చెప్పినా అప్లోడ్ సంగతి ఏందో మరి వాడు, అందుకని నేను చెప్పే పోతాయి. అందుకని ముందే మీలోంచి ఆ గందరగోళం అంతా పక్కకి నెట్టేశా. ఓకేనా? ఉన్నాడు కదా? ఉన్నాడా లేడా? చేస్తాడా? డౌట్ లేదుగా. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నేను దీన మనస్సు గలవాడను అన్నాడు కదా. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏందో ఇందాక చెప్పుకున్నాం. కానీ యేసయ్య నాది దీన మనస్సు అని చెప్పిన దానిలో కూడా మనకి కొంచెం విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడా? అన్నప్పుడు ఇక ఎవడు గదిలిచ్చినా సైలెంట్గా ఉండాలి, దీనంగా ఉండాలి, గొర్రె పిల్లలాగా ఉండాలి. అవునా? రివర్స్ అవ్వచ్చా? మరి కొంతమంది ఆయన దగ్గరకు వస్తుంటే కొంతమందిని కదిలించుకొని మరి సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. అనొచ్చా? దీన మనసు గల్లోడట్ట అనొచ్చా? సరే వదిలే. అయ్యో శాస్త్రులారా, పరిసయులారా, వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీ గోరీలు అన్నీ శృంగారంగా అలంకరించబడి ఉంటాయి, లోపలంతా అసహ్యంతో ఉంటుంది, కుళ్ళుతో ఉంటుంది, కల్మషంతో ఉంటుంది. బొందలగడ్డకు పోతే అద్భుతమైన అందమైన సమాధులు కనపడతాయి, సమాధుల తోటకు పోతే పాలరాతి కట్టడాలు, కట్టడం క్రింద ఏముంటుంది? మృత కళేబరం ఉంటుంది. ఎంత ఘోరంగా ఉంటుంది! కుళ్ళుతో, కంపుతో ఘోరంగా ఉంటుంది. దానికి పైన అరే ఏంటండి అసలు ఆ పెడద్రం ఏంది అసలు? మహాపెడగా మాట్లాడినట్టు ఉంటుంది. ఏదో మీ దగ్గరకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి అసలు దీనంగా, ఏదో ప్రేమగా, అసలు మంచితనంగా, ఎవరిని నొప్పించకుండా, తాను అవ్వకుండా అలాగ దీనంగా దాటేసేయాలా? అరే వచ్చిన వాళ్ళని చూసి సర్పములారా అంటాడు, సర్ప సంతానం అంటాడు, మీరు మీ అపవాది, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. మళ్ళీ నేను దీన మనసు గలవాడిని అంటాడు. ఏమన్నా అర్థమవుతుందా? కాలేదా? మీరు అన్నిట్లోనూ దశమ భాగం ఇస్తారు, కానీ కనికరమును, న్యాయమును, ప్రేమను విసర్జించారు. అయ్యో
రాబోచున్న నరకం నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును అంటాడు. మీరు ప్రవేశించరు, ఇంకొకరిని ప్రవేశించనియరు. నరకములో మీ అగ్ని ఆరదు, పురుగు జావదు. మీ గతి సొదొమ గతి కంటే, గొమొర్రా గతి కంటే మీకంటే వాటి గతే ఓరవదగిందే ఉంటుంది. ఏయ్ అన్నట్టు ఉంటుంది అండి డైలాగ్. ఇంతే ఉంటుందా? లేకపోతే శాస్త్రులారా, పరిసయ్యులారా, మీ గతి సొదొమ గొమొర్రా వారితో పోల్చుకుంటే మీకంటే వారి గతి బాగుంటుంది. అంత ఇబ్బంది పడతారు నాయనా మీరు అన్నట్టు ఏమన్నా అంటాడా? ఆ వచనాలు చదివి చూడండి, మహాఫోర్స్తో ఉంటాయి. అయ్యో ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, రాబోతున్న నరకము నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును? టోటల్ అసలు ఆయన డైలాగ్ డెలివరీ పూర్తి డిఫరెంట్. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఏయ్ ఏయ్ వింటున్నావా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించును అంటాడు. ఎంత ఘాటైన వ్యాఖ్య. సరే వదిలిపెట్టండి, బయట వాళ్ళంటే బాధాడు అనుకుందాం, బయట వాళ్ళంటే బాధాడు అనుకుందాం. శిష్యుడు, ప్రియ శిష్యుడు సీమోను పేతురు వెళ్తున్నారు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని హింసల పాలు చేసి చంపెదరు. మూడవ నాడు ఆయన తిరిగి లెగుస్తాడు అని సిలువను గురించి చెబుతాడు. యేసయ్య అంటే సీమోను పేతురికి మహాప్రేమ. వెంటనే వచ్చి అప్పటికి 2-3 సార్లు వినున్నాడు. 2-3 సార్లు విని అంటాడు వచ్చి, ఇదిగో ఆగు, అసలే ఆయన చెయ్యి పట్టుకొని. ఎవరు చెయ్యి? స్తోత్రం చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి అయ్యా, ఇంకోసారి చెప్పండి అమ్మా. అయితే పక్కన వాళ్ళని చూడండి, ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని చూడండి. నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన ఏమైనా చేస్తున్నారా ఏంది? అందరూ సజీవులే కదా. యేసై చెయ్యి పట్టుకొని, నీకు ఆ సిలువ దూరమైపోవును గాక, ఊరికే సిలువ అంటావు ఏంది, ఎక్కడికి నువ్వు పోయేది అని అంటే యేసై ఏమనాలా? సీమోను, నేనంటే ఎంత ఇష్టం సీమోను నీకు, నిజంగా నీలాంటి శిష్యుడు ఉండటం నిజంగా నాకు ఎంతో ధన్యకరం. కానీ ఏం చేద్దాం సీమోను, తప్పదు సీమోను అన్నాడా? మరేమన్నాడో? ఆయన చేయి పట్టుకొని ప్రభువుని గద్దిస్తున్నాడు. సిలువ అంటావు ఏంది, ఎక్కడికా పోయేది, మేము అన్నీ వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆడుకోపోతాను అంటావు, భలేవాళ్ళగా ఉన్నావు, సిలువలో ఎరుగా అంటే అది చూసి సాతానా వెనకబో, నువ్వు మనుషుల సంగతుల్ని విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులు విచారించలేదు అన్నాడు. అట్టనుంటాడా? సాతానా నా వెనక్కు నేను అసలుకే దీనుణ్ణి అన్నాడా? ఏ టైపులో ఉంటాడో ఒకసారి చెప్పండి. యేసయ్యను అంతగా వాళ్ళు ఇబ్బంది చేసి అంత పగబోనడానికి గల కారణం నిర్హేతుకమైన ద్వేషం, దాంతోపాటు ఆయన ముక్కుసూటిగా మాట్లాడటం. వాళ్ళే చెప్పారు, బోధకుడా నీవు దేవుని వాక్యమును సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాడవనియు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుము. మోమాటం, కొంతమంది అవతల వాళ్ళు తేడా పడుతున్నా ఏం చేద్దాం, మనకేమో మొహమాటం ఒకటి ఏడిచా, ఏమందాం, ఏమన్నా అంతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో మనకేం ఫీలింగ్, అంటే మొహమాటం అన్నమాట. ఎట్లాంటి ఏమి ఉండవు ఆయనకి. మళ్ళీ అంటాడు నేను దీన మనసుకుని అంటాడు. అసలు నువ్వు చెప్పింది ఏంది? నేను దీన మనసుకుని అంటావు, మహాపెడగా ప్రవర్తిస్తావు. నేను దీన మనసుకుని అంటావు, ఒరే మీరు సున్నం కొట్టిన సమాధులు రా అంటావు.
నేను దీన మనసుకుండా అంటావు. ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ మాత్రం తెలియదా? వచ్చినోడికి గాలి నిలువునా తీస్తావు. భయం అసలు ఎవరికైనా ఆయన దగ్గరికి రావాలంటే. అదేంటండి, దీన మనస్కుడి దగ్గరికి ఎవరైనా పరిగెత్తారు. మరి ఏసై దగ్గరికి వెళ్ళాలంటే ఎవడికి ధైర్యం చాలా ఆయనకి. ఎందుకంటే అగ్నిలాగా ఉంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఏసయ్య దీనుడేనా? ఏసయ్య నిజంగా సాత్వికుడేనా? దీనుడేనా? దీనుడైతే ఇంత పెడగా మాట్లాడతారండి. ఏంది ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పాలనే? ఏం చెప్పాలనే? నేను చెప్పనా? దీనుడే. దీనుడే. దీనత్వం దీనత్వంలో లోకం ఎరిగిన దీనత్వం ఒకటి, వాక్యం చెప్తున్న దీనత్వం ఇంకొకటి. 2 రకాల దీనత్వాలు ఉన్నాయి. లోకం ఎరిగిన దీనత్వం ఎదిరించనిది, గద్దించనిది, ప్రశ్నించనిది, అడ్డగించనిది, ఎదుటివారి దయను వేడుకునేది లోకం ఎరిగిన దీనత్వం. హలో, వింటున్నారా? కానీ వాక్యం చెప్తున్న దీనత్వం ఏంటో తెలుసా? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ఈ మాట మీరు ఎప్పుడైనా చదివారా? పోనీ విన్నారా? ఎస్. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అన్నాడు. నిజమే. ఎక్కడో తెలుసా? యేసయ్య దీనుడే, దీన మనస్సు గలవాడు. ఎక్కడో తెలుసా? పరలోక తండ్రి ఎదుట. హల్లెలూయా. సైతాను ఎదుట కాదు. ఇది సార్వత్రిక సంఘము, మరి ముఖ్యంగా మన సంఘం నేర్చుకోవాల్సిన పాఠం. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య దీనుడే. ఎక్కడో తెలుసా? తండ్రి అయిన దేవుని ముందు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి. ఇనుడు మరుగౌ వేళ జనకుని కడకేగి. మనసార విశ్రాంతి అనుభవించెడి చోటు. కరుణ పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణ పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. యేసయ్య దీనుడే ముమ్మాటికి, కానీ మనుషుల ముందు కాదు, తండ్రి ముందు. అరే, రాజు దగ్గరకు పోయి కూడా సమాధానం పెడే. పిలాతు అంటాడు, నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను అంటాడు. యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి నీకు అవకాశం ఇవ్వకపోతే నన్ను నువ్వేమీ చేయలేవు. నా తండ్రి నీకు సెలవు ఇచ్చాడు కనుక నువ్వు ఇలాగ నన్ను తీర్పు తీరుస్తున్నావు. ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవురా బుజ్జోడా అన్నట్టు. అక్కడికి పోయి అయ్యా మీ దయ అన్నట్టు లేడు. నీవు యూదుల రాజువా? నీవన్నట్టే. సగం సమాధానం. నీవు యూదుల రాజువా? నీవన్నట్టే. యేసయ్య స్టోరీ మొత్తం మీరు గమనించండి. ఆయన వ్యవహారం మొత్తం ఎక్కడ కూడా రాజీ పడ్డట్టు కానీ, లాలూచి పడ్డట్టు కానీ, మోమాట పడ్డట్టు కానీ ఉండడం. అంతా రివర్స్ గేర్ వేసినట్టే ఉంటుంది. గమనించండి మీరు. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? నిజమేనన్నా అని.
మరి అంత రివర్స్ గేర్లు వేసుకుంటా అందరినీ పగ చేసుకుంటా నేను దీనుడిని అంటాడు. ఏంది అదే దీనత్వం అనేది. ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రదర్శించకూడదో అది క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. దీనుడై ఉండాలి. వాక్యంలో ఉంది కదా, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనమా, 5వ అధ్యాయము 13 కాదు 6, 5:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. అది అహంకారం ఉండకూడదు, మనం దీనులుగా ఉండాలి. అక్క ఎట్లుండాలి అక్క? మనం దీనంగా ఉండాలి. ఎట్లుండాలి అక్క? సప్పుడు చేయకూడదు, దీనంగా ఉండాలి. దేవభక్తి సాధన చేసేటువంటి ఏ భక్తుడైనా దీనుడన్నది నిజమే. ఆ దీనత్వంలో ఒక వింత వైఖరి ఉంది. ఏమిటి ఆ దీనత్వం యొక్క ప్రత్యేకత అంటే, అది దేవుని ముందు తగ్గించుకుంటుంది, దేవ విరోధి ముందు ఎగసిపడుతుంది. దేవుని ముందు తగ్గించుకుంటుంది, దేవ విరోధి ముందు ఎదురు తిరుగుతుంది, అడ్డగిస్తుంది, పెడగా వ్యవహరిస్తుంది. = దీనత్వం. దేవుని ముందు తగ్గించుకుంటుంది ప్లస్ దేవ విరోధి ముందు తిరగబడుతుంది. చెప్పు, ఏం రాస్తావు? లోబడుతుంది, తిరగబడుతుంది. లోబడుతుంది ప్లస్ ఎదురిస్తుంది, తిరగబడుతుంది, ప్రశ్నిస్తుంది. దీనత్వం. దేవునికి మహిమ. నిజంగా అర్థమైందా? అర్థమైతే మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎంత స్తుతిస్తే అంత మంచిది, ఇబ్బంది ఏం లేదు.